హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఇంటి పైన నరదృష్టి పడకుండా ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన ఇంటికి దిష్టి ఉంటే ఎన్నో కష్టాలు వస్తాయి. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు. కాబట్టి నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదు. మనం బాగా ఎదిగేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మన చెడును కోరుకుంటూ మన ఇంటిపైన నరదృష్టి పడుతుంది. నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదు. దిష్టి అనేది మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎన్నో అష్టకష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఎవరికైనా దిష్టి తగిలితే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. కాబట్టి మన ఇంటిపైన నరదృష్టి పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. మీ పిల్లలకు ఎలాంటి కీడు తగలకుండా, చెడు కళ్ళు వారిపై పడకుండా ఉండాలి అంటే ప్రతి ఆదివారం రోజున కొంచెం రాళ్ళ ఉప్పును అలాగే ఆవాలను పిల్లలకు కలిపి దిష్టి తీయాలి. ఇలా చేస్తే మీ పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఒక్కోసారి మన కుటుంబంలో ఎవరో ఒకరు దిష్టి తగలడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక 5 లవంగాలు తీసుకొని వాటితో దిష్టి తీసి ఆ లవంగాలను కాల్చివేయండి. ఇలా చేస్తే చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా కాలికి నల్లదారం కట్టుకోవాలి. కాళ్ళకి నల్లదారం కట్టుకుంటే మన మీద ఎలాంటి దిష్టి పడకుండా ఉంటుంది. అలాగే మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. అయితే వృశ్చిక రాశి, మేషరాశిలో జన్మించిన వారికి నల్లతాడు అస్సలు కలిసి రాదు. కాబట్టి ఈ 2 రాశుల వాళ్ళు నల్లదారాన్ని కట్టుకోకపోవడమే మంచిది. చాలామంది ఇంటి గుమ్మం ముందు కొన్ని దిష్టి యంత్రాలను, కలబంద మొక్కలను అలాగే గుమ్మడికాయలను వేలాడదీస్తూ ఉంటారు. అయితే మన ఇంటికి మైలు వస్తే గుమ్మం ముందున్న దిష్టి యంత్రాలకు ఉన్న శక్తి నశిస్తుంది. కాబట్టి మీ ఇంటికి ఏమైనా దిష్టి యంత్రాలు కట్టుకుంటే మీ ఇంటికి మైలు పూర్తయిన తర్వాత వాటిని తొలగించి కొత్తవి కట్టుకోవాలి. అప్పుడే వాటికి ఉన్న శక్తి రెట్టింపు అయ్యి మీ ఇంటి పైన నరదృష్టి పడకుండా ఇంటిని కాపాడుతాయి. మన ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే చాలా మంచిది. మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు రాకుండా గుమ్మడికాయ ఇంటిని రక్షిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు వీలైనంత వరకు గుమ్మడికాయను కట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ తలరాతను మార్చుకోవడంలో అలాగే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం పొందాలి అంటే ఒక కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించి మీ పైన 3 సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి. తర్వాత ఈ కొబ్బరికాయను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. ప్రతి నెలలో ఒక్కసారైనా ఇలా చేస్తూ ఉంటే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. డబ్బు పరంగా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ పైన ఉన్న చెడు దిష్టి మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడవండి. ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. స్త్రీలు స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేస్తే స్త్రీలపైన ఉన్న దిష్టి పోతుంది. అలాగే స్త్రీలు బయటకు వెళ్లే ముందు ఛాతిపైన చిన్న కాటుక బొట్టు పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు. వారంలో ఒక్క రోజైనా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ పైన ఉన్న దిష్టి అంతా తొలగిపోతుంది. అలాగే ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసుకుంటే మీ ఇంటిపైన నరుల దృష్టి పడకుండా, చెడు ప్రభావం పడకుండా ఉంటుంది. అలాగే మీ పూజ గదిలో ఉన్న కుంకుమను ప్రతిరోజు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో దిష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల నడుముకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి. దీనివల్ల మీ పిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే పెళ్ళి కాని అమ్మాయిలు కూడా మెడలో నల్ల దారాన్ని కట్టుకుంటే మంచిది. ఇక మగవారైతే నరసింహస్వామి ఉంగరాన్ని
పెట్టుకుంటే మాత్రం చాలా మంచిది. ఈ ఉంగరాన్ని ధరించిన వారికి డబ్బు పరంగా అలాగే ఆరోగ్యపరంగా చాలా మంచి జరుగుతుంది. ఎంతటి నరఘోష నుండి అయినా సరే తప్పించుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా నరదృష్టి తగిలితే వెంటనే కొంచెం ఉప్పును తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పుతూ దిష్టి తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో వేయండి. ఇక చాలామంది ఇళ్లల్లో ఎక్కువగా సాలెగూళ్ళు కనిపిస్తాయి. ఒకవేళ గనుక మీ ఇంట్లో సాలెగూళ్ళు ఉంటే మీ ఇంటికి ఎన్నో కష్టాలు రాబోతున్నాయి అని అర్థం. కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా సాలెగూళ్ళు కనిపిస్తే వెంటనే తీసేయండి. లేకపోతే మీరు ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు పంచముఖ హనుమంతుని పటం కానీ వినాయకుని ఫోటో కానీ పెట్టుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చాలామంది దిష్టి తీసి వాటిని రోడ్డు పైన పడేస్తారు. ఈ దిష్టి తీసిన వాటిని మనం పొరపాటున కూడా తొక్కడం కానీ దాటడం కానీ చేయకూడదు. దిష్టి తీసిన వాటిని తొక్కితే చెడు శక్తులు ఆవాహిస్తాయి. కాబట్టి రోడ్డు పైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తప్పకుండా జాగ్రత్త పడండి. ఇక ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి. ఉదయం వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి. సూర్యకిరణాలు ఇంట్లో పడితే మన ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. అలాగే మనలో చాలామంది చిక్కు తీసిన జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటారు. కానీ ఇలా అస్సలు చెయ్యకూడదు అని పండితులు చెబుతున్నారు. చిక్కు తీసిన తల వెంట్రుకలు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఉదయం నిద్ర లేవగానే ముందుగా దుప్పట్లను మడత పెట్టండి. ఎందుకంటే దుప్పట్లో కూడా దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. కాబట్టి దుప్పట్లను వెంటనే మడత పెట్టుకోవాలి. మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరుల నుండి వచ్చే నరదృష్టి నుండి బయటపడగలుగుతారు. అలాగే ఆనందకర జీవితాన్ని పొందవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.